ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమె జారత్వం వలన గర్భవతి అయినది గనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఆమెను కాల్చివేయవలను అని తీర్పు తీర్చేస్తున్నాడు. అంటే మరణశిక్ష విధించేయాలి ఆమెకి అని చెప్పి ఓ తీర్పు తీర్చేశాడు. నిజానికి అసలు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? లేయా సంతానాన్ని దేవుడు ఎక్కువగా ఆశీర్వదించిన తర్వాత లేయాకు పుట్టినటువంటి పిల్లల్ని మనం ఆలోచన చేస్తే 6 కుమారులు 1 కుమార్తె. అందులో ఒక కుమార్తె కోసం గత వారం ధ్యానం చేసాం. ఆమె పేరు దీనా. అయితే ఆలోచన చేస్తే ఈ లేయాకి కలిగినటువంటి 6 కుమారులలో మూడవ వాని పేరు యోధ. మూడవ వాని పేరేంటి? యోధ. మీకు అర్థం కావటానికి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. బైబిల్ అంతా కూడా చివరికి వచ్చేస్తే ఇశ్రాయేలీల గోత్రాలను తెలిపే ఒక పటం ఉంటుంది. అందులో యాకోబుకు పుట్టిన 12 మంది సంతానం అక్కడ ఉంటారు. వారిని 12 మందిని 12 గోత్రకర్తలు అన్నారు. ఇందులో మూడవ వాని పేరేంటి? యోధ. ఓకేనా? ఇప్పుడు ఆలోచన చేయండి. అందుకనే వీళ్ళందరికీ కూడా ఏ గోత్రం వాడికి వాళ్ళ ముద్ర ఉంటుంది. అంటే అదొక సీల్ లాంటిది అనమాట. ఇది ఆ ముద్ర చూడగానే వీళ్ళ పలానా గోత్రం వాళ్ళు అని తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఈ యోధ ఏం చేశాడంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక తన సహోదరులను విడిచి వేరుగా వెళ్ళి ఒక అదుల్లామీని యొద్ద ఉండటానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను షుయా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. అతడు ఒక కనానీయుడు అనమాట. కనానీయుడు అంటే కానాను అనేటువంటి దేశానికి సంబంధించిన వ్యక్తి. అతని పేరు షుయా. ఆ షుయా అనేటువంటి వ్యక్తికి ఒక కుమార్తె ఉంటే ఆ కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు ఈ యోధ. ఏ యోధ? లేయాకు కలిగినటువంటి సంతానములో మూడో వాడైనటువంటి యోధ. ఈ యోధాకి దేవుడు 3 పిల్లల్ని ఇచ్చాడు. యోధాకి కలిగినటువంటి సంతానములో మొదటివాడి పేరు ఏరు. తర్వాత మరలా రెండోవాడి పేరు మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అని పేరు పెట్టింది. రెండోవాడి పేరేంటి? ఓనాను. గుర్తుపెట్టుకోండి. మూడోవాడు మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టింది. మూడోవాడి పేరేంటి? శాలా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యాన్ని బట్టి యోధాకి కలిగినటువంటి సంతానము 3 పిల్లలు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వారి పేర్లు ఏంటంటే ఏరు, ఓనాను, షేలా. అయితే ఆలోచన చేయండి. ఇందులో పెద్దవాడైనటువంటి అనగా జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏరు అనేటువంటి వ్యక్తికి తన తండ్రి ఏం చేశాడంటే పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి ఇవ్వబడినటువంటి పెండ్లి కుమార్తె అయినటువంటి స్త్రీయే తామారు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చాం తామారు దగ్గరికి. ఈరోజు నా పాఠ్యభాగ ధ్యానాంశము తామారు గురించి కొన్ని విషయాలు తెలియచేస్తాను. ఇక్కడ ఆలోచన చేద్దాం. తామారు గురించి ఒక్క మాట మూలవాక్యం చదువుకుని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. 38వ అధ్యాయము 26వ వచనం. ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. యోధా ఇస్తున్నటువంటి సాక్ష్యము, యోధా తామారుని గురించి ఇస్తున్నటువంటి స్టేట్మెంటు ఏంటో తెలుసా? ఏమని చెప్పాడు తామారును చూచి? ఆమె నాకంటే నీతిమంతురాలు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు నా పాఠ్యభాగ ధ్యానాంశం ఏంటంటే అసలు తామారు ఎలా నీతిమంతురాలయ్యింది? అర్థమవుతుందా? తామారు ఎలా నీతిమంతురాలయ్యిందో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యోధాయే చెబుతున్నాడు ఏమనంటే నువ్వు నాకంటే నీతిమంతురాలు అమ్మా. ఎంత మంచి సాక్ష్యమో కదా. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. తామారు ఎవరు యోధాకి అనంటే కోడలు. తామారు ఏమవుతుంది? కోడలు. ఆలోచన చేస్తే యోధాకి కలిగినటువంటి సంతానములో తన జ్యేష్ఠపుత్రుడైనటువంటి ఏరునకు తామారునిచ్చి వివాహం చేసిన తర్వాత ఎందుకో ఏరు దేవుని దృష్టిలో చెడ్డవాడిగా ఉన్నాడంట. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏరుని దేవుడు చంపాడు. అంటే ఏరుని దేవుడు ఈ భూమి మీద నుండి తీసేశాడు. ఎందుకు అలాగా అని మనకు ఆలోచన రావచ్చు. ఒకసారి ఆలోచన చేస్తే
మనం ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాను నేను, వీళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాను నేను, వాళ్ళు నీ దృష్టిలో నా గురించి ఏమనుకుంటున్నావు అంటారు ఒక్కోసారి. అర్థమవుతుందా? మనోనేత్రము అనేది దేవుడు మనకిచ్చిన ఆత్మకి ఇచ్చినటువంటి ఒక అవయవం. దీని ప్రత్యేకత ఏంటంటే, అందుకనే మీ మనోనేత్రం వెలిగింపబడాలి అని వాక్యం ఎందుకు తెలియచేస్తుందంటే, మనోనేత్రం వెలిగింపబడలేనంత వరకు మనిషి ఏం చేస్తాడంటే, నేను వీళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాను, పక్కింటి వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాను, ఎదురింటి వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాను, నా భర్త దృష్టిలో ఎలా ఉన్నాను, పిల్లల దృష్టిలో ఎలా ఉన్నాను, మీ దృష్టికి నేను ఎలా కనపడుతున్నాను అని అంటూ ఉంటాం ఒక్కోసారి. మనోనేత్రము వెలిగింపబడలేనంత వరకు కూడా వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాం, వీళ్ళ దృష్టిలో ఎలా ఉన్నామని మనం అనుకుంటాం. ఎప్పుడైతే మనోనేత్రం వెలిగింపబడిందో ఇంకా వాళ్ళని వీళ్ళని పట్టించుకొని నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను అని చూసుకుంటాడంతే. హల్లెలూయా. దేవుని దృష్టిలో సరిగా లేకపోతే, దేవుని దృష్టికి ఒక వ్యక్తి సరిగా లేకపోతే, చెడు నడత నడిస్తే ఖచ్చితంగా దేవుడు వానిని తీసివేస్తాడనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏరుని దేవుడు భూమి మీద నుండి తీసివేయటానికి కారణం ఏంటి చెప్పండి? ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో చెడ్డోడు. అర్థమవుతుందా? రైట్. తర్వాత అప్పుడు యోధా నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించుము. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి మరో కట్టడి ఏంటంటే ధర్మము అన్నారు. ఏ ధర్మము అంటే, ఒకడు సంతానము లేకోకుండా చనిపోతే వానికి బదులుగా వారి తర్వాత ఉన్నటువంటి తన సోదరుడు ఎవడైతే ఉన్నాడో వాడు తన అన్నకు సంతానము కలిగించినట్లుగా ఆమెను వివాహం చేసుకుని సంతానం కలిగించాలంట. ఇది ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ధర్మము అన్నారు. ఆ ధర్మాన్ని జరిగించటానికి రెండో వాడైనటువంటి ఓనాని ఇచ్చి వివాహం చేశాడు యోధా. ఇప్పుడు ఆలోచన చేయండి. యోధా ఏం చేశాడంటే, మొదటివాడు చనిపోయాడు కాబట్టి రెండో వాడికి కూడా మరలా పెళ్లి చేశాడు. ఏంటి అనంటే, ఇశ్రాయేలీయుల్లో ఉన్న ధర్మము ప్రకారముగానే పెళ్లి చేశాడు. ఇప్పుడు ఓనా ఏం చేశాడు? ఆలోచన చేయండి. ఆ సంతానము తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగ చేయకుండానట్లుగా అతడు ఏం చేశాడంట? రేతస్సు నేల విడిచాడంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది మహాపాతకం. ఎందుకంటే ఇశ్రాయేలీల సంతానం అనేది దేవుడు వంశాభివృద్ధి కలగజేస్తున్నటువంటి దినాలవి. అబ్రహాముకు చేసిన వాగ్దాన నెరవేర్పు, ఇస్సాకుకి చేసిన వాగ్దాన నెరవేర్పు, యాకోబుకు చేసిన వాగ్దాన నెరవేర్పులేటో తెలుసా? నీ సంతానమును, ముగ్గురికి ఒకటే మాట, నీ సంతానమును భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను, నీ సంతానమును భూమి మీద లెక్కకు మించి విస్తార జనాంగమగునట్లుగా ఆశీర్వదిస్తాను. ఇది దేవుడు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నెరవేర్చుట కొరకే సంతాన అభివృద్ధి కొరకు దేవుడు పెట్టిన కట్టట ఏంటంటే, ఒకడు సహోదరుడు చనిపోతే తర్వాత వాడు తన అన్నకి ఆ ధర్మము జరిపించాలని దేవుడు తెలియచేస్తే ఏమనుకున్నాడంట? ఇది నా అన్న సంతానం అవుతుంది కానీ నా సంతానం కాదని అతడు కూడా పాపం చేశాడంట. కాబట్టి దేవుడు అతనిని కూడా ఏం చేశాడు? చంపెను అని రాయబడి ఉంది. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనక. ఇప్పుడు చూసారా, దేవుని దృష్టిలో ఇద్దరు వ్యక్తులు సరిగా లేదు వాళ్ళ జీవితం. ఇప్పుడు నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఏరుని ఓనాని బట్టి ఓ మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలమ్మా. వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాం, మనం ఎప్పుడు వీళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో నా గురించి ఏమనుకుంటున్నారంటావు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారంటావు అని వాళ్ళ దృష్టిలో వీళ్ళ దృష్టిలో ఓసారి కనుక్కునిరా, ఓసారి తెలుసుకునిరా అని మనం వాళ్ళని సమాచారం అడుగుతూ ఉంటాం. ఏమన్నది నా కోసం అని. అవునా కదా? మనం ఎప్పుడూ కూడా మనుషులు ఆత్మ సంబంధి అయితే మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో నేను రైటా రాంగా, ఓకే నేనున్న పరిస్థితి, ఇప్పుడు నేనున్న రీతి దేవుడు ఆమోదిస్తాడా, ఎంపిక చేస్తాడా, ఇది మాత్రం ఆలోచించుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా దేవుని దృష్టిలో చెడ్డోళ్ళు అంట. ఎలా ఉన్నారు వీళ్ళిద్దరూ? చెడ్డోళ్ళు. కాబట్టి దేవుడు వారిని భూమి మీద నుండి తీసేశాడు. ఇప్పుడు తన ధర్మాన్ని కలిగించడానికి, తన ధర్మాన్ని జరిగించడానికి మరలా తర్వాత ఏం చేయాలి? అప్పుడు యోధా ఇతడు కూడా ఇతని అన్నలెవలే చనిపోవునేమో అనుకుని నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండమని తన కోడలైన
తామారుతో చెప్పాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ధర్మాన్ని జరిగించటానికి యూదా కొంతవరకు బాగానే చేశాడు. ఇద్దరు కుమారుల విషయంలో దేవుడు నియమించినటువంటి ధర్మాన్ని పాటించడానికి బాగానే చేశాడు. మూడవాడిని కూడా ఇద్దామనుకుంటే మొదటి ఏమనుకున్నాడు తెలుసా? ఇతడు కూడా చచ్చిపోతాడేమో అని అనుకుని, సరే ఏదైతే అదైంది. ప్రస్తుతం అయితే చాలా చిన్నవాడమ్మా, కాబట్టి పెద్దవాడయ్యాక నీకు ఇచ్చి వివాహం చేస్తాను, ఆ తర్వాత నీవు వాని వలన సంతానమును నీవు అనుగ్రహించబడుతుందనే విషయాన్ని తెలియచేస్తూ, అప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉండాలని చెప్పాడు? నీ తండ్రి ఇంట ఉండాలని చెప్పాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు యోధా తామారికి ఒక మాట ఇచ్చాడు. యోధా తామారికి ఓ ప్రామిస్ చేశాడు. ఏంటంటే, నీవు నీ తండ్రి ఇంట ఉండాలి అన్నాడు. తండ్రి ఇంట ఉండాలి అన్నాడు. అంటే తామారు పుట్టింటిలోనే, అనగా తన తండ్రి ఇంటిలోనే యవ్వన ప్రాయములోనే విధవరాలిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నమ్మకస్తురాలుగా కూడా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు తామారు ఎందుకు నీతిమంతురాలైందంటే, తన తండ్రి ఇంట చాలా నమ్మకంగా ఉంది. చాలా నమ్మకంగా ఉంది. యవ్వన ప్రాయములోనే దేవుని ధర్మాన్ని మీరకూడదు, దేవుడు చెప్పిన నియమాన్ని మీరకూడదు, దేవుడు చెప్పిన ప్రకారంగానే నేను నడుచుకోవాలి. మరి ఎందుకు జరిగిందో, నా జీవితంలో అనుకోని విషాద సంఘటనలు జరిగాయి, అయినా సరే దేవుని ధర్మము కొరకే నేను కనిపెట్టి ఉండాలని తండ్రి ఇంట నమ్మకంగా ఉంది. జారత్వానికి పాల్పడలేదు, అవకాశం ఉన్న పాపానికి పరిగెత్తలేదు. నన్నెవరు అడుగుతారు, నాకు భర్త లేడు కదా అని, అవకాశం ఉంది కదా అని పరిగెత్తడానికి సాహసం చేయలేదు. తండ్రి ఇంట ఎలా ఉందంట? నమ్మకంగా కనిపెడతా ఉంది. ఈలోపు కాలక్రమంలో జరిగిన విషయం ఏంటంటే, యోధా భార్య చనిపోయింది. 12వ వచనంలో, చాలా దినములైన తర్వాత షియా కుమార్తె అయిన యోధా భార్య చనిపోయింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే తామారు ఎందుకు నీతిమంతురాలైందో ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఆలకించండి, మనస్సు పెట్టి ఆలకించండి. మనకు దృష్టాంతములుగా ఉన్నటువంటి భక్తుల యొక్క చరిత్రను తెలుసుకోండి. వారు ఏ ఏ విషయాల్లో దేవునిని మెప్పించారో, ఏ ఏ విషయాల్లో దేవుని దృష్టిలో ఉన్నత స్థాయిలో ఉన్నారో, ఏ విషయాల్లో దేవుని దగ్గర భక్తి కనపరిచారో శ్రద్ధ కలిగి వినటానికి, నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు మాట ఇచ్చాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, యోధా భార్య చనిపోయింది. రెండోది, చాలా ఏమయ్యాడంట? పెద్దోడయ్యాడు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తానన్నాడు? అసలే 11వ వచనంలోనేమో అమ్మ పెద్దోడయ్యాక ఇస్తానమ్మా అన్నాడు. 14వ వచనానికి వచ్చేసరికి పెద్దోడయ్యాడు, చూసారా? కానీ ఇయ్యలేదు. అంటే మాట ఏం చేశాడు? తప్పిపోయాడు. మాట ఇచ్చి తప్పిపోయాడు. ఎందుకంటే చనిపోతాడేమో. ఆలోచన చేయండి. ఇక్కడ ఆలోచన చేస్తే మరిది ధర్మంకి, అన్న సంతానమునకు కలగచేయటానికి యోధా తన 3వ కుమారుని తామారికి ఇయ్యలేనట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఆలోచన చేస్తే తామారికి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతున్నాయి. మరి చాలా పెద్దవాడయ్యేంత వరకు ఎంత నమ్మకంగా కనిపెట్టిందో, జారత్వానికి పడిపోకోకుండా ఎంత పవిత్రంగా జీవించిందో తీరా మోసి చూస్తే అన్ని సంవత్సరాలు తన యవ్వనాన్ని చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవునిలో మాత్రమే నమ్మకంగా ఉంటూ వస్తూ ఉంటే, పెద్దవాడయ్యేసరికి ఇయ్యకపోయేసరికి తామారు చేసినటువంటి విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేయగలిగితే, యోధా అంట ఆ సమయంలో గొర్రెబొచ్చి కత్తిరించే వాని యొద్దకు వెళ్ళాడంట. ఈ సంగతి తామారుకు తెలిసింది. తామారు వేశ్యవేషం వేసుకుని, చదవండి తల్లి, 14 నుంచి కంటిన్యూ చేయండి. వైదివ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని తిమ్నాతుకు పోయే మార్గంలో నుండి కూర్చుండగా యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనుందన వేశ్య అనుకుని ఆమె దగ్గరికి పోయాడంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తామారు వేశ్య వేషం వేసుకుంది, వైదివ్య వస్త్రములను తీసివేసి వేశ్య వేషం వేసుకుంది. ఆలోచన చేయండి.
అంటే యోధా చేసినటువంటి ఒక జారత్వం ఏంటంటే, యోధాకి భార్య చనిపోతే ఆలోచన చేస్తే ఆమె వేశ్య దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఆలోచన చేయండి, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకరికి ఒక న్యాయము, ఇంకొకరికి ఇంకొక న్యాయము ఎక్కడ దేవుడు చెప్పడు. ఎవరికైనా ఒకటే న్యాయం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కానీ ఇక్కడ ఒకవేళ భార్య చనిపోతే యోధా వేశ్య దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. మరి భర్త చనిపోతే తామారు మాత్రం ఎన్నేళ్ళైనా అలాగే ఉంచాడు. ఒకరికేమో తన విషయంలోనేమో ఒక న్యాయము, మరొకరి విషయంలోనేమో ఇంకొక న్యాయం. అవునా కాదా? కాబట్టి తామారు చాలా యుక్తిగా, చాలా తెలివైనటువంటి జ్ఞానం కలిగిన స్త్రీగా ఇశ్రాయేలీయుల్లో యోధా గోత్రపు వంశాన్ని అభివృద్ధి కొరకు, దేవుడు చెప్పిన ధర్మాన్ని నెరవేర్చుట కొరకు ఎంత పవిత్రంగా ఉందో అంతే పవిత్రతను కాపాడుకొనటానికి వేశ్య వేషం వేసుకుని వెళ్ళింది. ఒకసారి ఆలోచన చేయండి. ఆమెను కూడినప్పుడంట, నాకేదైనా కొదువు పెట్టమంటే, సరేలే గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు ఓ మేకపిల్లను పంపిస్తానులే అన్నాడంట. అప్పుడు దాకా నాకు నమ్మకం లేదు. అంతవరకు నీ దగ్గర ఏమేమి ఉన్నాయి? నీ ముద్ర, నీ దారం, నీ చేతికర్ర, ఈ 3 ఇచ్చేళ్ళు అన్నది. ఆలోచన చేయండి. ముద్ర ఎంత గుర్తింపునిస్తుందంటే, ఇశ్రాయేలీల వంశములో అదొక గోత్రానికి సంబంధించిన ఆ ముద్ర చూడగానే ఇతడు ఫలానా గోత్రానికి సంబంధించిన వ్యక్తి అని వెంటనే తెలిసిపోతుంది. అది ఎవరికి ఎవరు కానీ ఇచ్చాడు. సరేలే మరలా తీసేసుకుందాంలే అని ఇచ్చాడు. తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మనిషిని పంపేసరికి మరలా ఆ వేషం తీసేసుకుని మరలా ఇంటికి వచ్చేసింది తామారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తాను. యోధా తన తప్పును కప్పిపుచ్చుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఆమె కొంతకాలానికి గర్భవతి అయినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమె కొంతకాలానికి గర్భవతి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె గర్భవతి అయిందనే సంగతి యోధాకు తెలిసినప్పుడు వెంటనే కోపం వచ్చేసింది. నా కోడలు జారత్వం చేసింది అని అనుకుంటున్నాడు. 24వ వచనం చదువుతాను. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యోధాకు తెలుపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకురండి, ఆమెను కాల్చివేయలేనని చెప్పాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎంత భయంకరమైనటువంటి మాట మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అంటే తన విషయానికి వచ్చేసరికి ఒక రకమైనటువంటి న్యాయమును, మరొకరి విషయానికి వచ్చేసరికి ఒక రకమైనటువంటి న్యాయమును ప్రదర్శించేటువంటి ప్రయత్నము యోధా చేస్తున్నాడు. తను చేసినటువంటి జారత్వమును, తను చేసినటువంటి తప్పును సమర్థించుకొని తనలో ఉన్నటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకుని ఎదుటివాని యొక్క పాపాన్ని బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం అండి! ఏమంటున్నాడో తెలుసా? బయటికి తీసుకురండి, కాల్చేద్దామని చెప్తున్నాడంట. మరి యోధా కూడా అదే తప్పు చేశాడు. అదే తీర్పు యోధాకి వర్తిస్తుందా లేదా? పరిశుద్ధ వాక్యం ఏమని తెలియచేస్తుందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. తీర్పు తీర్చు మనుష్యుడా, నువ్వెవడవైనా సరే నిరత్తుడివై ఉన్నావు, దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఓ తీర్పు తీర్చేటువంటి మనుష్యుడా, నీవెవడికైతే తీర్పు తీరుస్తున్నావో, దేని విషయంలోనైతే తీర్పు తీరుస్తున్నావో, ఎదుటి వానికి నీవు తీర్పు తీర్చేటువంటి ఆ విషయంలో నీవు కూడా నేరస్తుడివే. నువ్వు ఏ విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో అది నీలో లేనప్పుడే దాన్ని తీర్పు తీర్చడానికి సరిపోతావు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. ఓ దొంగతనం చేసేవాడు ఇంకొకడికి దొంగతనం చేయకూడదు, చాలా తప్పు అని చెప్పగలడా? చెప్పుట న్యాయమవుతుందా? అది సరైన తీర్పు అవుతుందా? ఆలోచన చేయండి. ఒకడు ఇంకోటి ఏదో లోక సంబంధమైనటువంటి ఓ త్రాగుబోతుడు ఉన్నాడు, ఆడు బహు వ్యసనపరుడు. ఒకటి ఎదుటి వ్యక్తిని చూసి అబ్బే త్రాగకూడదు, అది చాలా పాపం, ఎందుకు తాగుతున్నావు అని చెప్పదగుతుందా? ఎందుకంటే అదే పాపం ఆ వ్యక్తి మీద కూడా ఆరోపణ చేస్తుంది కదా. ఒక వ్యక్తిలో ఒక తప్పు ఉన్నప్పుడు మరో వ్యక్తిలో అదే తప్పు కోసం ఎలా తీర్పు తీరుస్తాడు? అసలే దేవుని వాక్యం అదే చెబుతుంది కదా.
ఈ వాక్య ప్రకారం యోధా ఏం చేస్తున్నాడో మీకు స్పష్టంగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. యోధా కూడా అదే జారత్వం చేశాడు, యోధా కూడా అదే పాపం చేశాడు. కానీ ఇది ఎవరికీ తెలియదు అనుకున్నాడు, వేశ్యని అనుకున్నాడు. కానీ కోడలు అయిన తామారు విషయానికి వచ్చేసరికి తామారుని ఏమంటున్నాడు? కాల్చేయండి, బయటికి లాక్కరండి, కాల్చేయండి. దీన్నే యేసు ప్రభు వారు ఒక్క మాటలో చెప్పారు, మనందరికీ అర్థమవటం కోసం. నీ కంటిలో దూలముచ్చుకుని ఎదుటివాని కంటిలో నలుసు వెతకనేలా. ఇదే యేసు ప్రభు చెప్పిన మాట. మనలోనేమో భరించలేని, సహించలేని భయంకరమైన తప్పులు మనం పెట్టుకుని ఎదుటివాడిలో ఉన్న చిన్న చిన్న లోపాలు వెతికే ప్రయత్నం చేస్తారు మన వాళ్ళు ఎప్పుడూ కూడా. వాక్యం చెబుతుంది, తీర్పు తీర్చే మనుషుడా, నువ్వే విషయంలో తీర్పు తీరుస్తున్నావో నీకు కూడా అదే తీర్పు తీర్చబడుతుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమెకు మరణ శిక్ష విధించాలని చెబుతున్నాడు. నిజానికి ఒక మాట కాల్ చేయాలంటే ఆమెకు మరణ శిక్ష విధించాలని చెప్తా ఉన్నాడు. అంటే మరణ శిక్ష విధించేయాలి ఆమెకి అని చెప్పి ఓ తీర్పు తీర్చేశాడు. నిజానికి అసలు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదే తప్పు యోధా కూడా చేశాడు. కాబట్టి అసలు వాక్యం ఏం చెబుతుందో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. లేవియాకాండ గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధింపవలెను. వాక్యం ఏం చెబుతుంది? మీకు ఆ వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను నేను. వ్యభిచరించిన వానికి, వ్యభిచారిణికి, ఇద్దరికి ఏమి విధించాలి? మరణశిక్ష విధించాలి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 22:22 చదువుతాను. మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయించినప్పుడు పురుషుడు ఆ స్త్రీయును చంపవలెను. ఇద్దరు ఒకళ్ళ? దేవుడు ఒక్కరికి విధించలేదండి. మీరు గమనించండి, దేవుడు ఎప్పుడూ కూడా స్త్రీని తక్కువ చేసి ఎప్పుడూ చూడలేదు, అలా అని పురుషుడిని ఎక్కువ చేయలేదు. ఇద్దరికీ సమన్యాయాన్ని దేవుడు చేశాడు. ఒకవేళ తప్పు చేశారా, తప్పు చేసినప్పుడు పట్టుబడ్డారా, ఇద్దరికీ సమానమైన పనిష్మెంట్ ఇవ్వండి, ఇద్దరికీ సమానమైనటువంటి తీర్పునివ్వండి. ఏంటా తీర్పు తెలుసా? ఇద్దరికీ మరణశిక్ష విధించండి అన్నాడు దేవుడు. ఇద్దరికీ మరణశిక్ష విధించమన్నాడు. అందుకనే ఓసారి వ్యభిచారము చేత పట్టబడిందంట ఓ స్త్రీ. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారంట. అసలు నిజానికి పట్టబడిందంటే దాని అర్థం ఏంటి? పట్టబడిందంటే సింగిల్గా ఉంటే పట్టబడిందని అంటారా? పట్టబడిందంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు అని అర్థం. మరి ఇద్దరు అన్నప్పుడు ఈ వాక్య ప్రకారంగా, ఈ ధర్మశాస్త్ర వాక్యము వాళ్ళు నెరవేర్చేవారైతే కనుక యేసు ప్రభు వారి దగ్గరికి ఎంతమందిని తీసుకురావాలి? ఇద్దరిని తీసుకురావాలి. వాళ్ళు ఏం చేశారు? ఒకరిని దాచిపెట్టి ఒకరిని తీసుకొచ్చారు. ఇదే లోకం పరిస్థితి అండి. ఎప్పుడూ లోకం పరిస్థితి ఇదే. కొంతమందిని సమర్థిస్తుంది, కొంతమందిని విమర్శిస్తుంది. ఇదే లోకం పరిస్థితి. యోధాకి కూడా నిజంగా చెప్పాలంటే కాల్చివేయము, మరణశిక్ష విధించమని తీర్పు తీరుస్తున్నాడు. యోధా కూడా అదే శిక్ష వర్తిస్తుంది చెప్పాలంటే. ఎందుకంటే యోధా కూడా జారత్వము చేశాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ముందుగానే కొదువ పెట్టించింది తామారు. యుక్తి కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ, నెనరు కలిగినటువంటి స్త్రీ. ఆలోచన చేయండి. ఆలోచనలో ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన చేసిందో, ఇశ్రాయేలీయుల్లో నుంచి ఒక గోత్రము కొట్టివేయబడకోకుండా కాపాడిందండి. అందుకనే క్రీస్తు వంశావళిలో చేర్చబడింది తామారు పేరు. హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభు వంశావళిని చూసినప్పుడు మత్తయి సువార్తలో ప్రారంభమవుతుంది. అందులో 5 స్త్రీలు కనపడతారు. అందులో తామారు పేరు కూడా కనపడుతుంది. యోధా గోత్రములో తామారు పేరు కూడా కనపడుతుంది. చదువుతారు మీరు వచ్చిన భాగాన్ని? మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోధా తామారునందు అన్నారు. చూసారా? ఇందులో స్త్రీల పేర్లు ఉండవు, ఒక 5 పేర్లు మాత్రమే ఉంటాయి. అందులో యేసు ప్రభు వారి వంశావళిలో ఎవరి పేరు వచ్చింది? మొట్టమొదటి స్త్రీ. యేసు ప్రభు వారి వంశావళిలో మొట్టమొదటి స్త్రీ ఎవరి పేరు వచ్చింది?
తామారు పేరు వచ్చిందండి. ఎందుకంటే ఒక గోత్రము కొట్టివేయబడకుండానట్లుగా దేవుడు వాగ్దాన నెరవేర్పులో ఆమె ఎంత నమ్మకంగా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఆలోచన చేయండి. ఆమె చేసిన తప్పును ఒకవేళ మనకి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఆలోచన చేస్తే ఆమె ఒక అన్యజనునితో పోలేదు, ఒక దేవుని మీద నమ్మకం లేనటువంటి వానితో పోలేదు. ఆలోచన చేస్తే దేవుడు నియమించిన యోధా గోత్రపు వంశములోనికి కోడలుగా వెళ్ళింది. యోధా గోత్రపు వంశములోనే పిల్లల్ని కన్నది. హల్లెలూయా. ఇంకా ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మీకు కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు యోధా ఏమంటున్నాడంటే, తను తీసుకొచ్చినటువంటి వాటన్నిటిని గుర్తుపట్టిన తర్వాత, ఓహో ఇది చేసింది నేనేనన్నమాట అని తనకు అర్థమైన తర్వాత వెంటనే తన తప్పు బయటపడిన వెంటనే తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నాకంటే నీతిమంతురాలు. హల్లెలూయా. నీవు నాకంటే నీతిమంతురాలు. ఎందుకు తామారు నీతిమంతురాలు అయిందంటే, తన తండ్రి ఇంట యవ్వనములో నమ్మకంగా ఉంది కాబట్టి నీతిమంతురాలు అయ్యింది. ఇశ్రాయేలీయుల్లో నుంచి యూదా గోత్రము కొట్టివేయబడకుండానట్లుగా ఆమె కాపాడబడేటువంటి రీతిగా ఉంది కాబట్టి ఆమె నీతిమంతురాలైంది. ఇంకా చెప్పాలి అని అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీనంతటికి మూలవాక్యంగా చాలా శ్రేష్టమైన మాట, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండ గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువు తల్లి జాగ్రత్తగా. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెండ్లి చేసుకోకూడదు. అమ్మ తామారా పనిచేసిందా? రైట్. నెక్స్ట్, ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరిగించాలి. ఇప్పుడు రెండో వాడైనటువంటి ఓన, మూడో వాడైనటువంటి శాల ఈ పని చేశారా? చేయలేదు. రైట్, కంటిన్యూ చేయండి. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులో నుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండాలి. కంటిన్యూ చేయాలి. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయనొల్లడని తెలుపవలని. ఏ ధర్మం అంట ఇది? ఏ ధర్మము అంటే దేవుని ధర్మము, దేవుడు చెప్పిన ధర్మము. ఆలోచన చేయండి. నిజానికి చెప్పాలంటే ఈమెకు పంచాయతీ పెట్టే అవకాశం కూడా ఉంది, పెట్టొచ్చు. ఈ లేఖన ప్రకారంగానైతే పెట్టొచ్చు. ఎందుకని? ఒకవేళ ఎవడైనా ఈ దేవధర్మము చేయనంటే ఏం చేయాలంటే వెళ్ళి ఆమె పెద్దల యొద్దకు పోయి కదా ఏం చేయాలంట? మీరు భలే చదివారు తల్లి. పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీలో తన సహోదరుని పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చెయ్యనొల్లనని తెలపాలంట. అంటే పంచాయతీ పెట్టడమే. వెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీల గోత్రకర్తల పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది జరిగింది, నేను అన్నిన్ని పెళ్లి చేసుకోలేదు, నా భర్త చనిపోయాడు, నాకు సంతానం లేదు, ఇశ్రాయేలీలలో మరి ఇశ్రాయేలీల వంశము కొట్టివేయబడకుండానట్లుగా దేవుడు చెప్పిన ధర్మము నెరవేర్చబడినట్లుగా మరి నాకు ఇంకొక నా భర్త యొక్క సహోదరుని నాకు ఇయ్యలేదని వెళ్ళి అడిగే రైట్స్ కూడా ఉన్నాయి. దీన్నే ఏమన్నారంటే బైబిల్లో స్త్రీల హక్కులు అన్నారు. మీకు చాలా ఉంటాయి బైబిల్లో స్త్రీల హక్కులు చాలా ఉంటాయి. అసలు ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఈ కాలంలో వచ్చింది ఏమని? తండ్రి ఆస్తిలో కుమారునికి పాటు కుమార్తెకి కూడా ఇవ్వాలని. ఈ మాట ఎప్పుడో చెప్పాడు దేవుడు బైబిల్లో. మీరు చదివితే ఆదికాండ ఈ పంచఖండాల్లోనే ఉంటుంది స్త్రీల హక్కుల కోసం. అప్పుడే చెప్పాడు దేవుడు. ఇప్పుడు మనకి చట్టాలు మెల్లిగా వస్తున్నాయి, కానీ దేవుడు అప్పుడే చెప్పాడు. ఆలోచన చేయండి. ఇది స్త్రీ యొక్క హక్కు. ఏమని? ఇప్పుడు ఇవ్వలేదా? పోన్లేమ్మా నువ్వు నీ ఇష్టం ఇంకా అలాగే బతుకుండు, లేదా అలాగే విధవరాలుగా ఉండిపో, నీ జీవితం అంతే, ఓ మూలన పడుండు, నువ్వు అలాగే నీ బ్రతుకు అలా వెళ్ళబుచ్చటమే, చచ్చిపోయేదాకా నువ్వు అలా ఛేదరించబడటమే, నువ్వు నీకు పిల్లలు లేకుండా భర్త లేకుండా నువ్వు విధవరాలుగా అలా ఉండిపోవాలి అని దేవుడు చెప్పలేదు. ఒకవేళ అలా ఎవడైనా చేయనంటే నువ్వు ఇశ్రాయేలీల పెద్ద దగ్గరికి వెళ్ళి వాడిని ఈడ్చుకొని వచ్చి నాకు తీర్పు తీర్చమని అడిగే హక్కు దేవుడిచ్చాడు.
కానీ ఆమె చెయ్యొచ్చు. నాకు ఇలా చేయలేదండి, దేవుని ధర్మము నెరవేర్చకుండా నా భర్త సహోదరిని నాకు ఇయ్యలేదండి అని యోధాన్ని తీసుకొచ్చి పంచాయతీ పెట్టవచ్చు. ఎందుకంటే అప్పటికే చాలా పెద్దవాడయ్యాడు కాబట్టి. కానీ ఆ పని చేయలేదు. పంచాయతీ పెడితే ఏమవుద్దో తెలుసా? యోధా పరుగు పోద్ది. ఎంత పరుగు పోద్దో తెలుసా? కంటిన్యూ చేయాలి. అప్పుడు ఊరి పెద్దలు ఏం చేస్తారో తెలుసా? పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతను నిలబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదని ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపునకు పోయి అతని కాలి నుండి చెప్పుడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగు చేయబడనని చెప్పవలను. అప్పుడు ఆడికి ఓ పేరు ఆడతారు. ఏం పేరంటే చెప్పుడ తీయబడిన వాడు ఇల్లు ఇదే అని చెప్తారు. యోధాకు అవమానమా కాదా ఈ పని చేస్తే? నిజంగా తామారే గనక ఇలాంటి పంచాయతీ పెట్టి ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి కదా, ఆలోచన చేయండి. ఇశ్రాయేలీ పెద్దలందరినీ పిలిపించి ఆ ఊరి గవిని ఎదుట కూర్చోబెట్టి, నేను ఇశ్రాయేలీ వంశంలో యోధా గోత్రంలోనికి వెళ్ళిన కోడలుగా వెళ్ళిన దాన్ని, అయితే నా భర్త యొక్క సహోదరిని నాకు ఇయ్యలేదు యోధా అని తీసుకొచ్చి కూర్చోబెడితే కనుక యోధాకు పేరు పెడుతురు, ఇంటి పేరు. ఏం పేరు? చెప్పుడ తీయబడిన వాడి ఇల్లు అని. ఇంకా అవమానం ఏంటో తెలుసా? చెప్పుడ తీసి ముఖం మీద ఉమ్మేసి. అవమానమా కాదా? ఇంతటి అఘాతిత్వం, ఇంతటి పాడు పని, ఇంతటి అవమానకరమైనటువంటి పని తామారు చేయలేదు కాబట్టి, అమ్మ నన్ను సేవ్ చేసావమ్మ, నన్ను సేవ్ చేసావు మొత్తం మీద అని ఊరట నొంది యోధా ఏమంటున్నాడంటే, నువ్వు నాకంటే చెప్పండి నీతిమంతురాలివే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేయండి. దేవధర్మము చేసిన స్త్రీ, దేవుని ధర్మమును నెరవేర్చినటువంటి స్త్రీ తామారు. దేవుని ధర్మమును, దేవుడు చెప్పిన నియమమును, దేవుడు చెప్పిన కట్టడను ఆలోచన చేయండి. యోధాన్న మర్చిపోయాడండి. దేవుని ధర్మాన్ని యోధాన్న మీరిపోయాడండి. కానీ తామారు మీరలేదు. తామారు నీతిమంతురాలైంది. హల్లెలూయా. ఈరోజు కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు నియమించిన నిబంధన, కట్టడి ఏదైతే ఉందో కుటుంబ వ్యవస్థ కొరకు, దాన్ని మీరి మనం ప్రవర్తించకూడదు. స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని నాకు స్వేచ్ఛ ఉంది, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటే దేవుడు ఒప్పుకోడు. స్వేచ్ఛ ఇచ్చాడు అని అంటే దానికి పరిమితి కూడా ఉంటుంది. ఇది గమనించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మన పిల్లలకి మనం స్వేచ్ఛ ఇస్తాం. ఇంట్లో నీ ఇష్టం, ఏం కావాలో తినొచ్చు, నువ్వు ఎలా కావాలితే అలాగా. ఇప్పుడు మమ్మీ ఇది పట్టుకోవచ్చా, డాడీ ఇది ముట్టుకోవచ్చా, డాడీ అడుగేయచ్చా అని అడుగుతారు పిల్లలు? అడగరు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చా. ఎలా అది కూడా అడుగుతావేంటి? నీ ఇష్టం, మన ఇల్లు ఇది, మన సొంతం, నా బిడ్డ, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని అంటాం. సరే, నాకు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని అమాంతంగా వెళ్ళి క్రికెట్ బ్యాట్ ఇచ్చుకుని టీవీ పగలగొట్టాడు. ఏం చేస్తారమ్మా? అందరం మన టీవీ బలి పగలగొట్టాం కూడా తెచ్చుకుందామంటారా? ముందు ఆడ డెప్ప పగలగొడతాడు. అవునా కదా? అంటే స్వేచ్ఛకి పరిమితి ఉందా లేదా? స్వేచ్ఛకి పరిమితి ఉంది. ఈరోజు దేవుని కట్టడ మీరి మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చిన ఆ స్వేచ్ఛకి పరిమితి ఇచ్చాడండి. హల్లెలూయా. తామారు తన స్వేచ్ఛను దుర్వినియోగపరచలేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు, చాలా పెద్దవాడయ్యేంత వరకు కూడా కొన్ని సంవత్సరాల పాటు తండ్రి ఎంట యవ్వన విధవరాలిగా ఉండిపోయింది. అందుకని బైబిల్లో మాట ఉంటుంది యవ్వన విధవరాళ్ళ కోసం. ఒకసారి ఆలోచన చేయండి. తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 5:11 నుంచి చదువు తల్లి. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చొద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రుటకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకొందురు. మరి తామారు ఎలా ఉందమ్మా?
మీకు గమనించండి, అసలు తామారు ఇలా ఉందా? ఇక్కడ చూడండి, యవ్వన విధవరాండ్ల కోసం ఒక మాట చెప్పారు ఇక్కడ బైబిల్లో. ఎంత శ్రేష్టమైన మాట అండి నిజంగా. కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు నేర్పించినటువంటి పాఠం ఎంతదో. అందుకనే కుటుంబ వ్యవస్థలో దేవుడు నియమించినటువంటి కట్టడి మేరకూడదండి. నువ్వు ఆలోచన వచ్చి, నువ్వు భారీగా ఉన్నావా, నీ భర్తకి లోబడి ఉండాలి అని దేవుడు నియమించిన కట్టడి నువ్వు మేరకూడదు. ఒకవేళ నువ్వు భర్తగా ఉన్నావా, నీ భార్యను ప్రేమించాలని దేవుడు నియమించిన కట్టడి నువ్వు మేరకూడదు. అర్థమవుతుందా? పిల్లలు అన్నారా, పిల్లలైతే నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలన్నారు. ఆ నియమించినటువంటి ఆ కట్టడి మేరకూడదు. అలా మనం దేవుడు నియమించిన ఎలా ఎందుకు ఉండాలి, నా ఇష్టం, నా పెత్తనం, నాకేంటి అని మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు దానికి తగిన శిక్షను కూడా అమలు చేస్తాడు. ఇక్కడ యవనస్తులైన విధవరాండ్లను లెక్కలో చేర్చొచ్చు. వారంట ఏం చేస్తారంట, నిరంకుశులైనప్పుడు మొదట విశ్వాసమును వదిలిపెడతారంట. తర్వాత ఆలోచన చేయి, ఇంకా 13వ వచనంలో రాయబడింది ఏంటో తెలుసా? వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రొకటుకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుజోలికి పోవును వారునై నేర్చుకొందరు. మరి ఎన్ని సంవత్సరాలు, చాలా పెద్దవాడు అయ్యేంత వరకు ఎన్ని సంవత్సరాలు తండ్రి ఇంట ఉందో తామారు మనకు తెలియదు. కానీ అంతకాలములో ఇలా ఎక్కడైనా చేసిందా? ఇంటింటికి తిరిగిందా? వదరబోతు మాట్లాడిందా? పరుల జోలికి వెళ్ళిందా? ఇప్పుడు చెప్పండి, తామారు నీతిమంతురాలు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా దేవుని దృష్టిలో నీతిమంతురాలని సాక్ష్యం పొందాలంటే దేవుని కట్టడ మీరి ప్రవర్తించొద్దు. కుటుంబ వ్యవస్థ కొరకు దేవుడు ఏది నియమించాడో ఆ పరిధిలో మాత్రమే మనం జీవించాలి. స్వేచ్ఛ ఇచ్చారు కదని స్వేచ్ఛను దుర్వినియోగపరచకూడదు. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే దేవుడు నియమించిన కట్టడి మీరి ప్రవర్తిస్తామో వివాదాలు ప్రారంభమవుతాయి, కలహాలు ప్రారంభమవుతాయి. కాబట్టి స్వేచ్ఛ ఉంది, మంచిదే, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. అది ఎంతవరకు అనంటే దానికి ఒక పరిమితి ఉంది. కాబట్టి దేవుని ధర్మమును నెరవేర్చినటువంటి తామారు వలె దేవుడు నియమించిన పరిశుద్ధ కుటుంబము కొరకు దేవుడు నియమించినటువంటి కట్టడల ప్రకారం మీరు మీ కుటుంబాలను మీరు నిర్మించుకునేటువంటి వారిగా ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక నుండి తామారు వలె మంచి సాక్ష్యము పొందిన వారిగా మీరు ఉండటానికి దినదినము ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.